గల్ల సర్కారు మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా 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 అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు మానవతకి మారు పేరు కేసీఆర్ సారు మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు భయ్యా కూర్చున్నట్టు నిలబడ్డట్టు వెనకకి తిరిగి ఏం చూస్తున్నారు భయ్యా కుర్చీలలో నిలబడి ఇటే చూడాలి అందరూ అటుపక్క ఏం లేదు సార్ వచ్చే సమయం అయింది కుర్చీలలో నిలబడ్డాలంతా కిందికి దిగాలి దయచేసి అందరూ ఆ గోండు నృత్యాలు చేసుకోవడానికి ఆ మధ్యలో జనాల్లోకి రావడం జరిగింది వాళ్ళ డాన్సాలు చేస్తారు మీ డాన్స్ మీరు చేయాలి భయ్యా కుర్చీ మీద ఎక్కి నిలబడ్డ సోదరులంతా ఇటు తిరగాలి బిక్కు బిక్కు మని బతికిన బీడీ కార్మికులకు బిక్కు బిక్కు మని బతికిన బీడీ కార్మికులకు అరే దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు ఆదరణకి నోచుకోని వృద్ధులు వితంతువులకు ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతువులకు ఆదరణకి నోచుకోని వృద్ధులు వికలాంగులకు ఆదరణకు నోచుకోని వృద్ధులు వికలాంగులకు ఎటుగాని బ్రతుకులకు ఏనుగంత బలమిచ్చి ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి తానున్నానని తెలిపిన తండ్రి కేసీఆర్ మానవతకి మారు పేరు కేసీఆర్ సారు మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు మానవతకి మారు పేరు కేసీఆర్ సారు మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు అయ్యా మీ చప్పట్లు మోగుతలే మా లీడర్లంతా ముందర విఐపి కాలనీలో కూర్చున్న మా సర్పంచులు ఎంపీటీసీలు మా నాయకులు మా వార్డు కౌన్సిలర్లు మా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ మీరు కొట్టకపోతే వాళ్ళు కొడతారు ఇక దయచేసి మన అందరం చూసుకొని ఉండాలి సార్ వచ్చే సమయమైంది మీరు కొట్టలేరు భయ్యా దుక్కిన వాళ్ళంతా కొట్టాలి గట్టిగా కొడితే మధ్యలో ఎవరైనా కొడతలేరంటే వాళ్ళు మనోళ్ళు కానట్టే లెక్క కూలిన కుల వృత్తులని కూడగట్టుతున్నాడు కూలిన కుల వృత్తులని కూడగట్టుకున్నాడు మన నేతన్నల గీతన్నల రాత మార్చినాడు చేతన్నల గీతన్నల రాత ఆ వెనకాల ఉండాలి. మార్చినాడు. పూలనమ్మె కోమెకుల గూద పెంచినాడు చేపలమ్మె కొట్టాలి భయ్యా, చేప please. పెంచినాడు ఆ చేపలమ్మే కార్మికుల చేప పెంచినాడు చేపలమ్మె కార్మికుల సేవ పెంచినాడు అరే మంద కాసెయల మందల మందలు పెంచాడు మందకాశయల మందల మందలు పెంచాడు మన రసకుల నాయి బ్రాహ్మణనాదరించునన్నాడు రజకుల నాయి బ్రాహ్మణులాదరించమన్నాడు దళిత బంధు పథకముతో దళిత వాడ వెలగాలని దళిత బంధు పథకముతో దళిత వాడ వెలగాలని వెలివాడలు కాదు వెలుగుల వాడలే కావాలని వెలివాడలు కాదు వెలుగుల వాడలు కావాలని 10 లక్షల పెట్టుబడుని మన చేతికి ఇస్తున్నాడు 10 లక్షల పెట్టుబడిని మన చేతికి ఇస్తున్నాడు సంచార జాతులైన ఎంబీసీ బిడ్డలకు సంచార జాతులైన ఎంపీసీ బిడ్డలకు కార్పొరేషన్ పెట్టిన కరుణ గల్లదారు మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు కూర్చోవాలి భయ్య ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి దయచేసి అందరు కూడా దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి మన నాయకులు మన లీడర్లు కూర్చోబెట్టాలి మా అక్కలు కుర్చీల మీదకి నిలబడ్డ మా తల్లులు దయచేసి కూర్చోవాలి మీరు అందరూ ఆ లేచి కుర్చీల మీద నిలబడ్డ సోదరి
ముదిరాజు బిడ్డలు వల తీసుకొని వచ్చిన మా ముదిరాజు బిడ్డలు అందరూ మీ వెనకాల ఉన్న వాళ్ళని గుర్తుపెట్టాలి. బతుకమ్మ రంజాను క్రిస్మస్ పండగలకు బట్టలిచ్చి పుట్టినింటి కట్టమైనాడు. అరే నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని తల్లి పిల్లలు ఇద్దరు చల్లగా బ్రతకాలని ఆ నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని తల్లి పిల్లలు ఇద్దరు చల్లగా బ్రతకాలని ఈ పాటలోని ప్రతి పదాన్ని అందరం కలిసి ఆలోచిద్దాం. ఈ చెబుతున్న పాట, మాట్లాడుతున్న మాట, వింటున్న పాటలో ప్రతి అక్షరం నిజమా కాదా ఇక్కడ ఉన్న ఇందూరు బిడ్డలం అందరం కూడా గమనించాలి. ఇది కవిత్వం రాసి పాడుతున్న పాట కాదు. ఇందులో ఉన్న సత్యాన్ని అందరం గమనించాలి. తెలంగాణలో ఆడబిడ్డ ఏ మూలన ఉన్న ఏ ఊర్లో ఉన్న ఆడబిడ్డ అయినా సరే నీళ్లాడిన ఆడబిడ్డ ఉంటే ముందుగా ఎవరు ఆలోచిస్తారు? కట్టుకున్న భర్త, కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన అన్నదమ్ములకు ప్రేమ ఉంటది. కానీ 5 ఏళ్ల క్రితం ఒక ఓటు వేసిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఆయన కృతజ్ఞతతో నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని ఆ తల్లి పిల్లలు ఇద్దరు చల్లగా బ్రతకాలని ఎవరు ఆలోచిస్తారు? గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తే రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్టును తెచ్చిన కేసీఆర్ కిట్ అంటే బర్త్డేకు మనం పట్టుకుపోయే 100 రూపాయల గిఫ్ట్ కాదు. కేసీఆర్ కిట్ అంటే పుట్టిన బిడ్డకు బట్టలిచ్చి, కన్న తల్లికి చీర పెట్టి, వానికి స్నానం చేయించడానికి షాంపూ, రుద్దనికే సబ్బు, పెట్టనికే కాటుక, అద్దనికే పౌడర్ ఇచ్చి, ఏడిస్తే గిల్కనిచ్చి, తాపనికే బాటిల్ ఇచ్చి, పండుకుంటే పరుపునిచ్చి, దానికి దోమతెర ఇచ్చి, డైపర్ ఇచ్చి, బట్టలిచ్చి, అమ్మఒడి బండినిచ్చి, రూపాయి ఖర్చు లేకుండా ఆడబిడ్డల్ని క్షేమంగా ఇంటికి పంపుతున్న సంక్షేమ సర్కారును నడుపుతున్న కేసీఆర్. ఈ మాట నిజమనుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టాలి, తప్పనుకున్న వాళ్ళు నన్ను కొట్టొచ్చు, నో ప్రాబ్లం. ఇది నిజమేనా కాదా? గట్టి కొట్టి చెప్పాలి, చేతులు మొత్తం ఎత్తి చెప్పాలి. నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని ఆ తల్లి పిల్లలు ఇద్దరు చల్లగా బతకాలని ఆరోగ్య లక్ష్మితోని ఆడబిడ్డనాదరించే పట్టుబట్టి కేసీఆర్ కిట్టులనందించి మాతృవందనం చేసిన మనసు గల్ల సారు. మాతృవందనం చేసిన మనసు గల్ల సారు కేసీఆర్ సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. పాల్గొండలు కూర్చోవాలి, దయచేసి అందరు కూర్చోవాలి. మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకి మారు పేరు కేసీఆర్ సారు. మల్ల 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 రావాలి కేసీఆర్ సర్కారు. మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. ఈ సభలో ఉన్న లక్షల మంది 2 లక్షల చేతులెత్తి 2 లక్షల గొంతులతో, మిషన్ భగీరథ నీళ్లు దాగిన గొంతులతో, రైతు బంధు చెక్కులు అందుకున్న చేతులతో గులాబీ సర్కార్ కేసీఆర్ పదిలంగా ఉండాలి. ఈ గడ్డ మీద ఇంకొక జెండా నీడ మీద పడటానికి వీల్లేదని చేతులెత్తి గొంతెత్తి జోర్సే చెప్తాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మీరు మైకులో చెప్పకురి,
చేతులు ఎవరైనా ఎత్తకపోతే వాడు మనోడా కాదా చూడురి. సందులో సంధి మందింత జమగూడిరని పనికి వాళ్ళ ఎదవలు. ఈడ ఉన్నాడు కదా ఒక అడ్డగాడిద గుండుగాడు, వాడి కింద తంబాకు నమిలే చిల్లరగాళ్ళు ఎవడైనా ఒక్కడో ఇద్దరునో పంపించుంటారు. వాడు మాత్రమే ఎత్తడు చెయ్యి, మిగతా మనోళ్ళంతా ఎత్తాలి. జోర్సే రెడీయా? చేతులన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఉక్కు పిడికిళ్ళన్నీ సిద్ధంగా ఉన్నాయా? కేసీఆర్ సారును ఏమీ పీకలేక ఆడబిడ్డ ఇంటి మీదికి పంపించిన అడ్డగాడిదలారా, ఇందూరు గడ్డ గర్వించి చెప్తున్నది తస్మాత్ జాగ్రత్త. మేము ఎత్తిన పిడికిలి ఒక్కసారి ఎత్తి గర్జిస్తే మీ ఇంటి దగ్గర పక్క మీద పడుకోవటానికి కూడా ఉత్సవోసుకుంటారని ఇందూరు గడ్డంతా గర్జించి చెప్పాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. केसीआर साहब आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. केसीआर साहब आगे बढ़ो, केसीआर साहब आप आगे बढ़ो. जय तेलंगाना, जय तेलंगाना. देश की नेता केसीआर जिंदाबाद, जिंदाबाद. సార్ వచ్చేటప్పుడు ఇదే నినాదం ఇస్తా. అందరం సార్కు ఇదే పద్ధతిలో ఇందూరు గడ్డ మీదకి వెళ్ళి ఏమి ఇవ్వాలి? దేశ్ కి నేత కేసీఆర్. వెనకాల ఉన్న నోర్లు లేస్తున్నాయా లేదా? వాళ్ళు మనోళ్ళేనా కదా? బాల్కొండ గొంతులు లేచినాయా? ఆర్మూరు గడ్డ గొంతులు లేచినాయా? బోధన్ గొంతులు లేస్తున్నాయా? నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ లేచినాయా? देश की नेता केसीआर, देश की नेता केसीआर. ఎత్తిన చేతులు అట్లే ఎత్తి పాడదామా పాట, పాడదామా పాట, కొడదామా సీటు, కొడదామా సీటు. రెడీయా? జై తెలంగాణ. అందరం అసోయ్ అంటే దూల అనాలి. రెడీయా? 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 అసోయ్, అసోయ్, అసోయ్. హలో సాయన్ ఒక్కటి దయచేసి కెమెరా వెనుక పోలీసు వాళ్ళు ఆ పబ్లిక్ ని వదలండి, వాళ్ళకి వదలండి. మధ్యలో ఒత్తిడి అవుతుంది, కొద్దిగా మెల్లగా మెల్లగా వదలండి. రైట్ సైడ్ లేడీస్ ఏదైతే గ్యాలరీ ఉందో దయచేసి అది నింపండి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, అదేవిధంగా బాన్స్వాడకెళ్ళి వచ్చిన కార్యకర్తలు కానీ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నుంచి వచ్చిన కార్యకర్తలు దయచేసి నేనేదైతే స్టేజ్ చూస్తున్నా గ్యాలరీలు నింపండి వెనుకకు. ఈ కెమెరా వెనుక అన్నా లేదే, ఇక్కడ ఇది నిండిపోతుంది కదా, ఇక్కడ నిండిపోతుంది. నాది ఖాళీ ఉన్నది, మళ్ళీ ఎవరు రారు. ఎస్ఐ గారు, మీరు సిఐ గారు దయచేసి వదలండి ప్లీజ్. మీరు డిసిషన్ తీసుకోకూరి, మాకు నిండాలి. ముందట ప్లేస్ ఖాళీ ఉంది కదండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఏ నిండేటోళ్ళు నిండుతారు, కూర్చునేటోళ్ళు కూర్చుంటారు, నిలబడేటోళ్ళు కూర్చుంటారు. భయ్యా ఏడ ఉన్నా సరే పుట్ట పగిలితే సీమలు వచ్చినట్టు, సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు సారు ఒక్క కనుసైగా చేస్తే గులాబీ సైన్యం అంతా గిట్లనే వస్తుందని అందరం కలిసి డంకా బజాయించి చెప్తాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మతి, ఇందూరు గడ్డ మీద గులాబీకి ఇమ్మతి. సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మతి, ఇందూరు గడ్డ మీద గులాబీల ఇమ్మతి. సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మతి, ఇందూరు నేల మీద గులాబీకి ఇమ్మతి. సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మతి, ఇందూరు నేల మీద గులాబీల ఇమ్మతి. ఇంతేనా భయ్యా? ఇంతేనా? జోష్ ఇంతేనా? అరే లెఫ్ట్ సైడ్ ఉన్న ఏమైంది భయ్యా? మా బాన్స్
ఎలక్షన్లలో మన ఆడబిడ్డ మన మాజీ పార్లమెంట్ సభ్యురాలు నేటి ఎమ్మెల్సీ తెలంగాణ సమాజాన్ని జాగృతపరిచినటువంటి ఇందూరు ఆడబిడ్డ కల్వకుంట్ల కవితక్క వేదిక మీదకి విచ్చేస్తున్నారు. గట్టిగా స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. ఇదే ఆటతో ఇదే పాటతో సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మది ఇందూరు గడ్డ మీద కేసీఆర్ కిమ్మది సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మది ఇందూరు గడ్డ మీద కేసీఆర్ కిమ్మది సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మది సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మది సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మది ఇందూరు నేల మీద గులాబీల ఇమ్మది సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మది ఇందూరు గడ్డ మీద గులాబీల ఇమ్మది. ఆ ఖాళీగా ఉన్న గ్యాలరీలలోకి దయచేసి ప్రజల్ని అనుమతించాలి. పోలీసులు గ్యాంగ్వేలో ఏ, ఆపకండి. ఓ, బయట మీరు ఆపకండి, లోపల నిలబడి. గ్యాంగ్వేలో ఉన్న వాళ్ళందరినీ గ్యాలరీలలోకి పంపించాలి దయచేసి. మన ఆకలికే కలే తెలంగాణ పిలుపులై అభివృద్ధి జరిగేదాకా ఆగని మన పాటలై పాటలో ఆటలో తెలంగాణ సమాజాన్ని జాగృతి పరిచినటువంటి ఆడబిడ్డ పులి కడుపున పులే పుడుతుందన్న సత్యాన్ని నిజం చేసినటువంటి కల్వకుంట్ల ఆడబిడ్డ ఇందూరు పులిబిడ్డ కల్వకుంట్ల కవితక్క వేదిక మీదకి వస్తున్నది. గట్టిగా చప్పట్లతో అక్కకు గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. జై తెలంగాణ. మన ఆకలికే కలే తెలంగాణ పిలుపులై అభివృద్ధి బాటలోన ఆఖరి మా పాటలై సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మది ఇందూరు గడ్డ మీద గులాబీల ఇమ్మది ఆకలికే కలే తెలంగాణ పిలుపులై అభివృద్ధి బాటలోన ఆఖరి మన పాటలై అభివృద్ధి బాటలోన ఆగని మన పాటలై అభివృద్ధి బాటలోన ఆగని మన పాటలై సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మది సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మది అక్కను చూసిన ఆనందాలను ఆట మర్చిపోయారు భయ్య. అక్కను చూసిన ఆనందంలో ఆట మర్చిపోయారు. ఆట మరవద్దు, పాట మరవద్దు, మన ఈల మరవద్దు, మన గోల మరవద్దు. జోర్సే అసైదునా అందరూ అనాలి. గరరర గజ్జలు గజ్జాలు రెండు గజ్జల రాజన్న గజ్జలు గజ్జాలు రెండు గజ్జల రాజన్న గజ్జలు అక్క కొడుతున్నది భయ్ సప్పట్లు. మనకేమైంది? మా రైతు నాయకులు కండువాలేసుకొని కూర్చున్నారు. రాజాగౌడ్ మా దళిత రాజాగౌడ్ బంధుని అందుకున్న మా దళిత సంఘాలు, మా దళిత బంధుని అందుకున్న దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, దళిత గడపలన్నీ ప్రేమతో కేసీఆర్ గారికి దళిత బంధునిచ్చినందుకు మా దళిత బంధు జిందాబాద్ అని బ్యానర్లు కట్టుకొని వచ్చిరు భయ్య. అందరం కలిసి అందాం. దళిత బంధునిచ్చినట్టు కేసీఆర్ సర్కారు పదిలంగా ఉండాలని పాటవాడు ఆటలాడు పదిలంగా ఉండాలని పాటలాడు ఆటలాడు పదిలంగా ఉండాలని పాటలాడు ఆటలాడు అరే రైతు బంధునిచ్చినట్టు కేసీఆర్ సర్కారు పది కాలాలు ఉండాలని పాటవాడు ఆటాడు పది కాలాలుండాలని పాటవాడు ఆటలాడు పది కాలాలుండాలని పాటవాడు ఆటవాడు సైదుల హారతి కళ్ళ గజ్జల గమ్మది సైదుల హారతి గజ్జలు 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 హా! గజ్జలు గజ్జాలు రెండు గజ్జల రాజన్న కాబొద్దు వడిసి రాంగా గజ్జల రాజన్న కేసీఆర్ సారు రాంగా గజ్జల రాజన్న పట్టు పట్టు ముడు పట్టు గజ్జల రాజన్న కాశబోసి జెండ పట్టు గజ్జల రాజన్న పట్టు పట్టు ముడు పట్టు గజ్జల రాజన్న కాశబోసి జెండ పట్టు గజ్జల రాజన్న పట్ట 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 పట పళ్ళు గరుకు రాజుగా ఓ రాజుగా పట 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 పళ్ళు గరుకు కొరుకుతూ రాలేదా కొరుకుతూ రాలేదా పట 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 పళ్ళు గరుకు రాజుగా ఓ రాజుగా ఓడి గుండు పగలపోతే ఒట్టు రాజుగా ఓ రాజుగా పడ 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 పళ్ళు కొరకు రాజుగా ఓ రాజుగా ఓడి
నుంచి రోజుకొకరొస్తున్న టూరిస్టులు ముల్లె మూట జర్దుకొని ఎల్లపోతే ఒట్టు రాజిక ఓ రాజిక పడ 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 పళ్ళు గరుకు రాజిక ఓ రాజిక ఓడి గుండు వలగపోతే ఒట్టు రాజిక ఓ రాజిక చదువురా చదువురా ఆరదే చదువురా ఆరదే అల్లగజ్జల గమ్మదే చదువురా ఆరదే అల్లగజ్జల గమ్మదే సైదుల హారతి కల్లగజ్జల గమ్మతి ఇందూరు గడ్డ మీద గులాబ్ జెండ ఇమ్మతి అసైదుల హారతి కాళ్ళగజ్జల గమ్మతి ఇందూరు గడ్డ మీద గులాబీల ఇమ్మతే సైదుల హారతి కల్లగజ్జల గమ్మతి ఇందూరు నేల మీద గులాబీకి ఇమ్మతి అసైదుల హారతి కాళ్ళగజ్జల గమ్మతి ఇందూరు నేల మీద గులాబీల ఇమ్మతే జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్ జై జై కేసీఆర్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్ జై జై కేసీఆర్ కూర్చోవాలి అందరు దయచేసి కూర్చోవాలి ప్లీజ్ భయ్యా ఎక్కడైనా అక్కడ కూర్చోవాలి సెకండ్ గ్యాలరీ నుంచి సార్ ఒక్క నిమిషం ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే గ్యాలరీ ఉందో అది నిండిపోయింది. పోలీసు వాళ్ళు జర ముందుకు పంపాలా, ఇటు ప్లేస్ ఉంది. నేను చేయి ఏదైతే చూపిస్తున్నా ముందటికి రండి. అది నిండిపోయింది విఐపి గ్యాలరీ. ఈ ముందుకెళ్ళి రైట్ సైడ్ కొన్ని చైర్లు వెనక ఖాళీ ఉన్నాయి చూడండి, అక్కడికి వెళ్ళాలి. పోలీసులు దయచేసి ఇటు పంపండి. అందులో ఆపేయండి. ఇక లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాలరీలా విఐపి గ్యాలరీలో ఆపేయండి, రైట్ సైడ్ పంపండి. అదే విధంగా ఒక 2 బ్యారికేడ్ అంటే 2 గ్యాలరీల కొరకు 2 లేడీస్ కొరకు ఆపినుండే, దయచేసి అది ఓపెన్ చేసేయండి. పోలీసు వాళ్ళు అక్కడ వాలంటరీ ఎవరైతే ఉన్నారో మధ్యలో ఒక థర్డ్ గ్యాలరీ ఏదైతే ఉందో లేడీస్ కొరకు ఆపినుండే, దయచేసి అది ఓపెన్ చేసేయండి. థర్డ్ గ్యాలరీ లెఫ్ట్ కానీ రైట్ కానీ దయచేసి అది ఆపేయండి. ఈ లెఫ్ట్ సైడ్ పోలీసు ఉన్నోళ్ళు ముందుకు పంపండి. వాళ్ళను అన్నా పోలీసు వాళ్ళకి ముందుకు పంపండి. ఇటు ఖాళీ ఉన్నాయి. ఈ కెమెరా వెనకకెళ్ళి ఇటు ముందుకు రండి రైట్ సైడ్ కి. అన్న చైర్లు ఎత్తుకపోకే, చైర్లు కిందికి దించండి. ఇటు రైట్ సైడ్ ఖాళీ ఉన్నాయి, అది నింపేయాలా తొందరగా వాలంటీర్లు. అదే విధంగా 3వ గ్యాలరీ ఏదైతే ఉందో అది నింపాలా లేడీస్ కొరకు పెట్టుండే. ఇప్పుడే అన్న చెప్తే ఓపెన్ చేసిరు, దాంట్లో ఫుల్ చేసేయండి. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. జై తెలంగాణ జై జై తెలంగాణ. భయ్యా డప్పులు కొట్టుకుంటా డోళ్ళు కొట్టుకుంటా కొమ్ము డోలు వేసుకొని మా ముదిరాజు బిడ్డలు నెట్టు పట్టుకొని వచ్చిండ్రు. మా గౌడన్నలు మోకు కుండ పట్టుకొని వచ్చిండ్రు. మా దళిత బిడ్డలు జెండాలు పట్టుకొని వచ్చిండ్రు. గడప గడపలో వెలుగు నింపిన మా కేసీఆరే మా నాయకుడు. ఈ నేల మీద ఇంకొక జెండాకు తావులేదు, ఆ నీడ కూడా పడనీయమని ఇందూరు గడ్డ నుంచి గర్జించి గట్టిగా చెబుదాం. ఇంకొకడు ఎవడైనా రావాలన్నా, మన నాయకుడి మీద ఎవడైనా కూత గుయ్యాలన్నా సరే మీ నాలుకలు వెయ్యి ఒక్కలైతాయి కొడుకులారా. తెలంగాణ గర్జిస్తున్నది ఇలా ఉక్కు పిడికిలెత్తిందని చెప్తాం. జై తెలంగాణ జై జై తెలంగాణ. మెడలో ఉన్న కండువలు తీరుబయ్యా ఒకసారి. మెడలో ఉన్న కండువలన్నీ తీరు ఒకసారి. ఎత్తురి జెండాలన్నీ ఒకసారి. నెత్తిన ఉన్న టోపీలన్నీ తీయురే. ఈ గాలి ఎట్లుండాలంటే ఢిల్లీ దాకా వీయాలి. ఎవడన్నా ఢిల్లీకి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి తెలంగాణను ఆగం చేయడానికి కిరాయిలు ఎవరైనా వచ్చిపోతాం, రోజో తీరు మురిగిపోతాం, నోటికొచ్చిన అబద్ధాలు చెప్పిపోతామని అంటే ఈ గాలి కత్తరకే ఉల్టా ఉరికిపోవాలి. గట్టిగా ఊపాలి, ఊపాలి. నెత్తి మీదకి వెళ్ళి టోపీ తీయబయ్యా, తీయాలి. మెడలకెళ్ళి కండువ తీస్తలేడు ఆయన. ఏ శంకర్ భాయ్ ఏమైంది నీకు, జ్వరం వచ్చిందా ఎట్లా? తీ, మెడలకెళ్ళి తీయు. జెండాలు ఎత్తిన జెండాలనికి ఊపాలి ఇట్లా గాలికే. రెడీయా రెడీయా రెడీయా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా. మెడలకెళ్ళి కండువ తీస్తలేడానంటే వాడు మనోడు కాదు. చూడుగా ఊపుతలేడంటే మనోడు కాదు. ఏ నాముష్ పడవద్దు భయ్యా. లీడర్ అయిపోయినాము, అంగి కడక్ అయిపోయింది. నేను ఇట్లనే కూర్చుంటా, మొగల్ రేకు సీరియల్ చూసినట్టు ముఖం చూస్తా అంటే నడవదిడాగా. గుర్తుపాలు ఎత్తాలి. గూండాగిరి నడవదు తెలంగాణలో అని చెప్పాలి. ఎత్తురి కటిగా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా.
ఎగరాలే సారుకారు గులాబీ జెండా సర్కారు జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగరాలే సారుకారు గులాబీ జెండా గాలొస్తలే భయ్యా మన జెండా ఊపితే హెలికాప్టర్ కున్న రెక్కలకు కూడా కొంచెం తడమటాయించి కావాలి. తూర్పు నుంచి ఈసే గాలి పడమరకు తిరగాలి, ఇట్లా తిరగాలి, ఢిల్లీ దాకా పోవాలి. ఈ జెండా గాలి పోవాలన్నా వద్దా? జెండాలు ఉన్నోళ్ళు జెండాలు ఊపుర్రి, చేతులు ఉన్నోళ్ళు చేతులు కొట్టుర్రి, సీటీ వస్తే సీటీ కొట్టుర్రి, పాట వస్తే పాట పాడుర్రి, ఏమి చేయకుండా కూర్చుంటే ఈపులు కొట్టుర్రి. మనోడ కావాలి కదా, హుషారు కావాలి తెలంగాణ గడ్డ. ఇంకా బోధనోళ్ళు సపోర్ట్ చేయకుండా కూర్చున్నారు ఎందుకో, మా బాన్స్ వాడోళ్ళు ఏమంటలేరు ఎందుకో, మా పాల్కొండలు, మా ఆర్మూరల్లో, మా అర్పణల్లో తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా గులాబీ జెండా ఎగరాలే సారుకారు గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగరాలే సారుకారు గులాబీ జెండా మన గుండెల నిండా. మా గణేశన జెండా బాగుతున్నది, మా జీవన్ భయ్య జెండా ఇప్పుడిప్పుడే మొదలైంది, మా ప్రశాంతన జెండా ఇప్పుడే మోగుతున్నది. ఎగరాలే అరే హుటాओ भाई चलो हटो जोर से. ఇప్పుడు సగమే ఊపిరి భయ్య, ఈ ఊపిన వాళ్ళు పక్క ముఖం చూడురు, అది మనదా కాదా తెలుస్తుంది. ఆ పక్కన కూర్చున్న ముఖం చూడురు, ఆ కళ్ళాదలు పెట్టుకొని బాలకృష్ణలా కూర్చున్నాడు. తొడగిట్లా కొడతావా ఇట్లా భయ్య లేపు చీ జెండాది. ఇప్పుడు నీ పక్కనున్న ఆయన మెడల కండు ఉందా లేదా చూడు ఒక్కసారి, ఊపుతుండా లేదా చూడు ఒక్కసారి, లేపురి గట్టిగా. తెలంగాణ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద తెలంగాణ. గడ్డ మీద. అరే మా అక్కలు ఊపుతున్నారు భయ్, మా అక్కలు కండువాలు కాదు, చీర కొంగులు ఇట్లా లేపి ఊపుతున్నారు. ఇట్లా చీర కొంగు నడుముకు చుట్టిన కొంగు తీపి మా అక్కళ్ళు ప్రేమ చూపిస్తున్నారు గట్టిగా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగరేద్దాం ఇందూరు గుండెల నిండా మన గులాబీ జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగరేద్దాం సారుకారు గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద. ఇంట్లో కూర్చున్న విఐపి గ్యాలరీలో కూర్చున్న మా అన్నలు చెల్లెళ్ళు, ఈసారికి ఎంపీటీసీలమైనా ఈసారికి సర్పంచ్ అయినాం, లీడర్లను లేచి ఆడితే డిగ్నిటీ పోతుందని మీరేం అనుకోకుర్రి. అట్లేం లేదు, ఈసారి కనుక మనం లేచి ఆడకపోతే వచ్చేసారి టికెట్ గట్టిగా. అందుకనే జోస్తో ఉండాలి కదా. ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నాడు సారు, ఫ్రంట్ లైన్ లో వారియర్ గా నిలబడకపోతే తెలంగాణకు ప్రమాదం వస్తుంది. గుజరాత్ లోని బానిసల చేతుల్లో తెలంగాణ అమ్ముడబోతుంది అని చెప్పులు మోసి వారి ఎంగిలి మెతుకులకు ఆశపడ్డ ఇద్దరు ఉన్నారు బద్మాసులు తెలంగాణలో. వాళ్ళ బద్మాసులకు బుద్ధి రావాలనంటే, వాళ్ళ మోరీ లాంటి నోరు ఆగిపోవాలంటే మనం లేచి జోసును కొనసాగించాలి. లేచి ఎంతమంది ఆడతారో చూస్తాయిగా, లేచి ఎంతమంది ఆడతారో చూస్తాయిగా. తెలంగాణ గడ్డ మీద మన గులాబీ జెండా ఎగరాలే సారుకారు గులాబీ జెండా మన గుండెల నిండా. గడ్డ మీద గడ్డ మీద తెలంగాణ 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 గడ్డ మీద. తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగరేద్దాం సారుకారు గులాబీ జెండా మన గులాబీ జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగరేద్దాం సారుకారు గులాబీ జెండా మన గుండెల నిండా. బల 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 హే. ఫస్ట్ ఆర్మూర్ వాళ్ళు ఎట్లా ఆడతారో చూస్తా, ఆర్మూర్ వాళ్ళు ఎంతమంది ఆడతారో చూస్తాం, లెక్క తెలిసిపోతుంది భయ్య ఉట్టిగానే. జీవనాన సైన్యం ఎంత ఉందో తెలిసిపోతుంది కదా. రెడీయా రెడీ ఆర్మూర్ రెడీయా. తెలంగాణ మీరు అనకూరి వాళ్ళు అంటారు ఇక. రెడీయా. తెలంగాణ తెలంగాణ తెలంగాణ
చలో బాల్కొండ, చలో బాల్కొండ. ఏ తెలంగాణ, 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 తెలంగాణ. చలో బాన్స్వాడ, తెలంగాణ, తెలంగాణ. बोधन, चलो हाथ उठा के जोर से भैया. तेलंगाना, 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 तेलंगाना. निजामाबाद अर्बन లేసురా మరి ఆడతలేరేమైంది. తెలంగాణ, తెలంగాణ, తెలంగాణ. నిజామాబాద్ రూరల్, తెలంగాణ గడ్డ మీద. ఇంకా మిగిలిరా, మిగిలిరా జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి. వాళ్ళు కొంచెం ఆలస్యమయ్యారు. వెనకాల 8వ గ్యాలరీలో ఉన్నారు పాపం. ఆడ ఉన్నారు, ముందర ఉన్నారు. మీరు వచ్చి అటెండెన్స్ అనుకోకూరి. మొత్తం ఇవాళ చూస్తే కనుసూపు ఏడు దాకున్నదో, సముద్రం వెనకాల సూర్యుడు పరిచేటప్పుడు ఎట్లా ముందుకుంటుందో తెలంగాణ గులాబీ జెండా దళమంతా కూడా ఇవాళ 1,00,000 మంది ఇక్కడికి చేరుకున్నారు. అందరికి పేరు పేరున గులాబీ దండాలు పెడుతూ అందరం కలిసి పాడదాం. తెలంగాణ నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేద్దాం. కారు కారు గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేద్దాం. కారు కారు గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జెండా మన గులాబీ జెండా, పరాయి పెత్తనాన్ని పాతరేసిన జెండా మన గులాబీ జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేద్దాం. కారు కారు గులాబీ జెండా మన గుండెల నిండా. సైదులా, భారతి, సైదులా, భారతి, సైదులా. భారతి. తెలంగాణ, గడ్డ మీద, తెలంగాణ, గడ్డ మీద. తెలంగాణ నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరాలే. కారు కారు గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేద్దాం. కారు కారు గులాబీ జెండా మన గుండెల నిండా. అరే బానిస సంఖ్యలను తెంచిన జెండా మన గులాబీ జెండా, ఆత్మ గౌరవాన్ని ఎత్తి చాటిన జెండా మన గులాబీ జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేద్దాం. కారు కారు గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ, గడ్డ మీద, తెలంగాణ, గడ్డ మీద, తెలంగాణ. గడ్డ మీద. ఫోన్ దగ్గర ఉన్న వాళ్ళు మనోళ్ళేనా కూరలంతా. ఆయన ఇంకా వాట్సాప్ లో చాటింగ్ చేస్తుంటాడు. ఏమైంది బిడ్డ, మీ అంతా చూస్తున్నారు 20-30 ఏళ్ళ గట్టిగా. తెలంగాణ, గడ్డ మీద, తెలంగాణ, గడ్డ మీద, తెలంగాణ, గడ్డ మీద. తెలంగాణ నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేద్దాం. కారు కారు గులాబీ జెండా, సర్కారు జెండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగరేద్దాం. కారు కారు గులాబీ జెండా మన గుండెల నిండా. ఆయన ఒక్కడు చూడు ఎట్లా ఆడుతున్నాడు. చేతికి 2 జెండాలు పట్టుకొని ఒక్కడే ఆడుతున్నాడు. టీ షర్ట్ వేసుకొని నెత్తికి రుమ్మాల తీసి ఆడుతున్నాడు భయ్యా. అరే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా క్లాప్స్ కొట్టాలి కదా, ఆయనకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అరే జై తెలంగాణ. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై కేసీఆర్. జై జై కేసీఆర్. సారు సభ అంటేనే గిట్లుంటది. మరో సమ్మక్క సారక్క జాతర ఇట్లుంటది. ఒగ్గుడోలు వచ్చినాయి,
మా కురుమగొల్లలు వచ్చిండ్రు, మా ముదిరాజులు వచ్చిండ్రు, మా గౌడన్నలు వచ్చిండ్రు, మా పద్మశాలీలు వచ్చిండ్రు, మా బీడి కార్మికులు వచ్చిండ్రు, మా రైతు సోదరులు వచ్చిండ్రు, మా దళిత గడపలన్నీ దండు కట్టుకొని మా దళిత బంధు కేసీఆర్ అని దండోర కొట్టుకుంటూ వచ్చిండ్రు. అందరికీ పేరు పేరు నా స్వాగతం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. జై కేసీఆర్. హలో హలో దయచేసి ఈ మూడో బ్లాక్ల మొత్తం ఫుల్ కావాలని కోరుతున్నా. అదే విధంగా రోడ్ల మీద అయితే ఎవరు ఉన్నారో దయచేసి సభా ప్రాంగణంలోకి రావాలి. రోడ్ల మీద ఉండొద్దు. సార్ వచ్చేసిర్రు, ఇంకో 15 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు. దయచేసి రోడ్ల మీద ఉన్న వాళ్ళందరూ లోనికి రావాలని కోరుచున్నాను. అన్నా దీని మీద స్క్రీన్ మీదకి వెళ్ళి దిగండి. అన్నా ఆ పోలీసు వాళ్ళు ఈ స్క్రీన్ మీద కూర్చున్నారు చూడండి, పడిపోతుంది అది. అన్నా దిగండి ప్లీజ్, స్క్రీన్ మీదకి వెళ్ళి దిగండి ప్లీజ్, సహకరించాలి అది స్క్రీన్ ప్లీజ్ భయ్యా. అశోకన్న ఎక్కడి వాళ్ళక్కడ కూడా మా గంగపుత్రులు కూడా తమ కులవృత్తి అయిన నెట్టును తీసుకొని బెలూన్లు కట్టి జాతరకు వచ్చినట్టు, ఎల్లమ్మ తల్లి పండుగను చేసినట్టు గుంపులుగా వచ్చిండ్రు. వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఎక్కడికక్కడ ఇసుక వస్తే రాలనట్టు, పెళ్లికి బండ్లు కట్టుకొని పోయినట్టు, పుట్ట వగిలి సీమలు వచ్చినట్టు, సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు తండోపతండాలుగా తరలి వచ్చి ఇది ఇందూరు గడ్డ గులాబీ అడ్డ అని చాటి చెప్పడానికి పేరు పేరున తరలి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అందరం కలిసి మరొక్క పాట పాడదామా? జామర్లు ఆనైనాయనంటే సార్ వచ్చే సమయమైందని అర్థం. మొబైల్ మాట్లాడుతున్న సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నా, తీసి మీ ఫేస్బుక్ లైవ్ పెట్టుండ్రి, ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టుండ్రి. ఢిల్లీ యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీలలో అబద్ధాలు కూస్తున్నా ఆ హౌలే బీజేపీ వాళ్ళందరి చెవులు పగిలిపోయేటట్టు ఈ మీటింగ్ సౌండ్ బాక్సుల దగ్గర పెట్టండి. జై తెలంగాణ. పాడదామా? రావణ సందనాలో ఎన్నెల రానున్న కేసీఆర్ కొందనాలో వెన్నెల. నేను మొత్తం పాడతా, మీరు వెన్నెల అనుర్రు, ఇక చాలు, మిగతాదంతా నేను చూసుకుంటా. రెడీయా? రావణ సందనాలో వెన్నెల సర్కారుకు వందనాలో వెన్నెల. మా గొల్ల కుర్మలు సారు మాకు మందలనిచ్చి మా సంపద పెంచిన సారుకు వందనం అంటూ ఆ పిల్లగాడు ఆకాశం అంతత్తు ఎత్తి వాళ్ళ డోలు కొట్టి సారుకు సర్కారుకు వందనాలు తెలియజేస్తున్నారు. మీరు కూడా సపోర్ట్లు కొట్టురు భయ్యా. అందరం కొట్టాలి సారుకు, అందరం కొట్టాలి కేసీఆర్కు, అందరం ధన్యవాదాలు తెలియజేయాలి. రైతు బంధు చెక్కులు అందుకున్న చేతులన్నీ కూడా కొట్టాలి. దయచేసి మా రైతు బంధు నాయకులు మెడలో పచ్చ కండువాలు వేసుకున్న మా రైతు సంఘాల నాయకులు కూడా వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు. మా గంగపుత్రులు పెద్ద ఎత్తున ఆకాశ గంగమ్మను ఒడిసిపట్టే చెరువులను తవ్వి ఆ చెరువులలో చేపలను వదిలి మా సంపద పెంచినందుకు కేసీఆర్ సర్కారుకు సలాం అంటూ గంగపుత్రుల సైన్యం కూడా పెద్ద ఎత్తున వచ్చింది. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. పాడదామా? రెడీయా? రవణ సందనాలో ఎన్నెల సర్కారుకు వందనాలో వెన్నెల. ఎన్నెలో అనేటోళ్ళు వెన్నెల నుండి సప్పట్లు వస్తే సప్పట్లు కొట్టుర్రి, పాట వస్తే పాట వాడుర్రి, ఈలొస్తే ఈల కొట్టుర్రి, ఏమి రాకపోతే ఈపులు కొట్టుర్రి, దెబ్బ సప్పుడు అని వస్తుంది. సప్పుడు చేయకుండా కూర్చుంటే మన సప్పుడు ఆగిపోయినందుకే సన్నాసుల సప్పుడు ఎక్కువైంది తెలంగాణలో. అరే రావణ సందనాలో ఎన్నెల సర్కారుకు వందనాలో వెన్నెల.
చేతులు లేకపోతే ఏం పర్వాలేదు భయ్య, చేతులు ఉన్నోళ్ళు మాత్రమే కొట్టిరు, చేతులు లేకపోతే ఆశ్రపించని రాద్దాం. ఇక చాలా మంది ఆ పక్కన కూర్చున్నామా తాత శంకర్ తాత లేపే, ఓ సీనయ్య లేపు. ఏ రావణ సందనాలో ఎన్నెల కేసీఆర్ కొందనాలో వెన్నెల, రావణ సందనాలో వెన్నెల కేసీఆర్ కొందనాలో వెన్నెల, రావణ సందనాలో వెన్నెలో వెన్నెల, రావణ సందనాలో వెన్నెలో వెన్నెల, సర్కారుకు వందనాలు, వెన్నెలో వెన్నెల, కేసీఆర్ కొందనాలు. వెన్నెలో వెన్నెల, ఎడవ పక్కున్న చేతులు ఏమైనాయి, ఎడవ పక్కున్న చేతులు రావణ సందనాలు, వెన్నెలో వెన్నెల, సర్కారుకు వందనాలు, వెన్నెలో వెన్నెల, మన కేసీఆర్ వందనాలు. వెన్నెలో వెన్నెల, రావణ సందనాలు ఎన్నెల సర్కారుకు వందనాలు వెన్నెల. రావణ సందనాలో ఆ కాల్దీలో కూర్చున్న హార్మోన్ల చేతులు ఏమైనాయి, వెన్నెల, మా బాన్స్వాడ బానరు మా బాల్కొండల చేతులు ఏమైనా లేస్తలేవు. అరే కవితక్కను చూస్తుర్రు ఒకసారి, కవితక్క వచ్చిన కాడికెళ్ళి కూర్చున్న కాడికెళ్ళి ఆ ఫోటో దిగే టైం తప్ప మిగతా అంతా సపోర్ట్లు కొడుతూనే ఉన్నది. ఎందుకనంటే ప్రపంచం మొత్తం నోటి చేత, ప్రపంచంలో భాష రాని వాళ్ళ చేత, ప్రపంచంలో ఏ భాష వాడైనా సరే సప్పట్లు కొట్టి సప్పట్ల పాట వాడాలని బతుకమ్మను ప్రపంచ కీర్తికి చాటిన కవితక్క కూడా కూర్చొని సప్పట్లు కొడుతున్నది. అందరం కొట్టాలి, రెడీ. నేను ఏ కాన్స్టిట్యున్సీ పేరని చెప్తే అప్పుడు మాత్రమే ఓయి అంటారు కూర్చుంటుండగా, అప్పుడు మాత్రమే సప్పుడు కాదు భయ్యా. సార్ వచ్చేదాకా మన సప్పుడు ఆగొద్దు. సార్ వచ్చినాక ఈ సప్పుడు 1000 వోల్టేజ్ల శబ్దానికి పెరగాలి. రావణ సందనాలు, వెన్నెలో వెన్నెల, రావణ సందనాలు, వెన్నెలో మధ్యలో రావణ సందనాలు, వెన్నెలో వెన్నెల, రావణ సందనాలు, వెన్నెలో వెన్నెల, రావణ సందనాలు ఎన్నెల కేసీఆర్ కొందనాలు వెన్నెల. రావణ సందనాలో నా దీని వాళ్ళు మెచ్చవా? కేసీఆర్ కొందనాలో వెన్నెల, ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పాలి సారుకు వందనాలు, ఎందుకు చెప్పాలి మన సారుకే వందనాలు అన్న ప్రశ్నకు సమాధానం ఈ పాటలో అందరం కలిసి చెబుదాం. వైట్ షర్టు సారుకు, కేసీఆర్కు, సారుకు ఎందుకు వందనం చెప్పాలంటే మన కార్యకర్తలమైనందుకో, మన నాయకులమైనందుకో, మనకు పదవి వచ్చినందుకు మాత్రమే కాదు భయ్యా. ఈ వందనం ఎవరు చెప్తున్నారంటే హిందూరు పల్లెలో మూల మూలన కూర్చున్న అవ్వతాతలందరూ కలిసి ఇంటికాన్నే కూర్చొని కన్న కొడుకు ఇడిసి పెడితే వెన్నెలో వెన్నెల, కడుపున కన్నట్టి, వెన్నెలో వెన్నెల, అరే కన్న కొడుకు కాదంటే, వెన్నెలో వెన్నెల, అరే కొత్త కోడలు వచ్చినాక, వెన్నెలో వెన్నెల, అరే వేరు కాపురం పెట్టి, వెన్నెలో వెన్నెల, అరే పట్టణానికి వెళ్ళిపోతే, వెన్నెలో వెన్నెల, అరే ఇంటి కాడ మూలుగుతున్న వెన్నెలో వెన్నెల, మన ముసలి తల్లిదండ్రులకు, వెన్నెలో వెన్నెల, ఆ నెల నెల ఖర్చులకు వెన్నెలో వెన్నెల, ఎవడి పైరవీలు లేకుండా, వెన్నెలో వెన్నెల, ఎవడి పైరవీలు లేకుండా, వెన్నెలో వెన్నెల, ఎక్కడ కటింగులు లేకుండా, వెన్నెలో వెన్నెల, అరే డైరెక్ట్ గా బ్యాంకులోకే. వెన్నెలో వెన్నెల, ఎంత ఇస్తున్నాడు సార్, ఎంత ఇచ్చిండు? ఆసరా పింఛం చేయొద్దు చెప్పాలి. మా అమ్మలు, అక్కలు, చెల్లెలు, వెనకాల కూర్చున్న ఆడబిడ్డలు చెప్పాలి ఎంత ఇచ్చిండు. 2016 2016 అరే 3016 ఆసరా పింఛనిచ్చి ఎన్నెలా, ఆసరా పింఛనిచ్చి వెన్నెల, మనల ఆదుకున్న పెద్ద కొడుకు వెన్నెల, వెన్నెల. రావణ సందనాలో వెన్నెల, కేసీఆర్ కొందనాలో వెన్నెల, రావణ సందనాలో ఎన్నెల కేసీఆర్ కొందనాలో వెన్నెల. రావణ సందనాలో వెన్నెల, కేసీఆర్ కొందనాలో
ఆ చైర్ల మీద నిలబడ్డ సోదరులు కూర్చోవాలి భయ్య. మీరు అట్లా నిలబడితే వెనకాల కనబడదు భయ్య. కూర్చోవాలి ప్లీజ్. అందరూ నిలబడాలి కూడా. కూర్చోండి అందరు, ఎక్కడికల్లా కూర్చోండి ప్లీజ్. పెళ్లికి ఎదిగిన బిడ్డ, పేదింటి ఆడబిడ్డ, అరే 18 ఏళ్ళు నిండి, అరే పెళ్లికి ఎదిగిన బిడ్డ, ఆ పెళ్లి చెయ్యాలంటే పేదింటి తల్లిదండ్రికి ఎంత తిప్పలో అమ్మ. అరే తోడబుట్టినోడు కూడా రూపాయి అప్పు ఇవ్వలేని, తోడబుట్టినోడు కూడా ఈ సమంత సాయమీయడాయే. ఆ పేదింటి ఆడబిడ్డ, అరే ఆడపెళ్లి ఖర్చులకు నేనున్నానని చెప్పి, అరే పెళ్లి కారటిస్తేదాలు ఆ పచ్చని పందిట్లోకే అరే అక్షింతలు కలిపినట్టు మేళ తాళాలు రాకముందే, అరే అయ్యగారు రాకముందే ఎంతిచ్చిండు సారు? ఎంతిచ్చిండు? ఎంతిచ్చిండు? కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఎంత? 1,116 ఇచ్చి ఎన్నెల ఆ చెల్లె పెళ్లి చేసినోడు ఎన్నెల ఎన్నెల. రావణ సందరాలు, రావణ సందరాలు ఎన్నెల, కేసీఆర్ కొందనాలు వెన్నెల. భయ్యా ఎక్కడైనా వీలుంటే కూర్చోండి భయ్యా. నిలబడ్డ సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు సీట్లు ఉంటే కూర్చోవాలి ఎక్కడ వాళ్ళు అక్కడ. ఈ మధ్యలో గుంపుగా వచ్చి నిలబడ్డ వాళ్ళు వెనక జరగండి భయ్య, వెనక జరగండి. అట్లే ఆ బ్లూ షర్ట్ వెనక జరగాలి. ఎడారంటి తెలంగాణ, ఎంటి పోయిన తెలంగాణ, అరే వేసిన విత్తనాలు అరే భూమిలోనే కలిసిపోంగ, ఆ భూతల్లి దాహాన్ని, ఆ భూతల్లి దాహాన్ని, ఆ ఎల్లిపోతున్న నదుల అరే నీళ్లను ఎలకకు మలిపి, అరే కాళేశ్వరాన్ని గట్టి, పాలమూరు రంగారెడ్డిని గట్టి, ఆ సీతారామ ప్రాజెక్టుతో మాకే ఎల్లై తుమ్మిళ్లతో అరే నదుల నీళ్లు మలిపినోడు, అరే ఎడారంటి తెలంగాణ పచ్చని మాగానిగా మలిసినోడు, రైతు బంధు పథకమిచ్చి ఎకరానికి 10,000, అరే పునాసకు యాసంగికి రైతు బంధు పథకమిచ్చి ఎంతిచ్చిండో సారు చెప్పాలి. రైతు బంధు పథకం ద్వారా అందుకున్న రైతులందరూ చేతులెత్తి చెప్పాలి. ఎన్ని పంటలకు సాయం ఇచ్చిండు సారు? ఎంత వస్తున్నది? రైతు బంధు ఎంత వస్తున్నది చెప్పాలి. ఎంత? 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 10,000. 10,000. ఎవరమన్నా అడిగినామా? ఎవరన్నా దరఖాస్తు పెట్టుకున్నామా? ఎవరన్నా అడిగినామా? రైతు బంధు, రైతు బీమా, రైతు బంధు, రైతు బీమా, రైతు బంధు, రైతు బంధు తెచ్చినోడు ఎన్నెలా, రైతు బంధు తెచ్చినోడు ఎన్నెలా. మా బాల్కా సుమనన్న చెప్పిపోతున్నాడు వెనకాలకెళ్ళి. మా యువ నాయకుడు ప్రభుత్వ విప్పు చిచ్చర పిడుగు బాల్కా సుమనన్న వెనకకెళ్ళి చెప్పిపోతున్నాడు. రైతు బంధు అందుకున్న ప్రతి ఒక్కసారి, ప్రతి ఒక్క నోరు మన రైతు నాయకుడు కేసీఆర్ గారి కోసం. సార్ వచ్చేటప్పుడు అందరం గట్టిగా నినదించాలి. సారుకు ఎట్లా స్వాగతం చెప్తారో చరిత్రలో నిలిచిపోయేటట్టుగా
ఇందూరు ప్రేమనంతా గుండెలోకి నింపుకొని గొంతులోకి తెచ్చుకొని ఎత్తిన పిడికిళ్లు దించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. 5 నిమిషాలలో సార్ వస్తాడు. వచ్చే ఒక్కొక్క ప్రతి నిమిషం ఉత్కంఠతో ఎదురు చూడాలి. బాహుబలి ప్రమాణ స్వీకారం ముందు బాహుబలి సైన్యమంతా 1000 కళ్ళతో ఎదురు చూసినట్టు మన తెలంగాణ రైతు బంధు, మన తెలంగాణ దళిత బంధు, దేశ్ కి నేత కేసీఆర్ కి ఇందూరు గడ్డ ప్రేమతో గులాబీల స్వాగతం ఎట్లా చెప్పాలి? కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. సగం మంది చెప్తలేరు. డూప్లికేట్ నినాదాలు ఏదో పక్కనోడు అంటుడు కదా, మన మాట వానికే మీద పడుతుంది అనుకోకురి. సాయి చందన్ అంటోడు ఎల్లమ్మ తల్లి అంశాలు పుట్టిండు. నాకు 1000 కళ్ళు 1000 చెవులు, నాకు అందరి పేర్లు తెలుసు, అందరి గోత్రాలు తెలుసు, అందరి సౌండ్ కూడా తెలుసు. అందరి కడుపులో ఉన్న ప్రేమనంతా గట్టిగా చెప్పాలి. కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. వెనకాల ఉన్న మా గంగపుత్రులు మీ వలనెత్తి చెప్పాలి. వెనకాల ఉన్న మా గొల్లకుర్మ సోదరులు మీ డోలు కొట్టి చెప్పాలి. పక్కన ఉన్న మా దళిత బంధు అందుకున్న సోదరులు మీ డప్పు కొట్టి చెప్పాలి. గుండెనంతా విప్పి చెప్పాలి. దేశాన్ని కాపాడబోయే నాయకుడు, రాష్ట్రాన్ని రక్షిస్తున్న రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలని అందరం డంకా బజాయించి చెప్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. జై కేసీఆర్. సార్ వచ్చేటప్పుడు మీ ఇష్టమిగా ఈల కొడతారో, డోలు కొడతారో, ఈపు కొడతారో, సప్పట్లు కొడతారో, ఏం చేస్తారో తెలియదు కానీ ఈ గడ్డ మీద వినబడుతున్న ఇంకొకటి సప్పుడు ఆగిపోవాలి. వాన్ ఛానలోడు ఎవడో ఒకడు వచ్చింటాడు. ఏడి ఛానల్ వచ్చిందా? ఐడికి వచ్చిందా? ఎవడో చిల్లరగాడు ఉంటారు, వాని వాట్సాప్ ఆన్ చేసి ఉంటారు. అది ఢిల్లీ దాకా చూస్తుంటారు. ఢిల్లీకి వెళ్ళొచ్చి రోజొక ముచ్చట చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళ ఫోటోలు పెట్టిర్రు, వీళ్ళ ఫోటోలు పెట్టిరని పోస్టర్లు అతికిచ్చే ప్యాచ్ ఒకటి తిరుగుతున్నది. ఈ తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్కరి గుండె మీద కేసీఆర్ పోస్టర్ మాత్రమే ఉంటది తెలంగాణ గుండెల్లో అని మళ్ళొక్కసారి చేయెత్తి చెప్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకులు రాలిన చోటే కొత్త చిగురు మొలిసినట్టు, మబ్బులు గమ్మిన చోటే చుక్కలన్నీ మెరిసినట్టు, చీకటి గమ్మిన బతుకుల సూర్యుడే ఒడిసినట్టు, చీకటి గమ్మిన బతుకుల సూర్యుడే ఒడిసినట్టు, అన్నదాత వెన్నుకు 1000 ఏనుగుల బలమొచ్చినట్టు. ఏమొచ్చింది భయ్యా? నోరెత్తి చెప్పురే, చెప్పాలి. ఏమిచ్చిండు సారు? ఏమిచ్చిండు? రైతు బంధు, 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 రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణలా. రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వులు వచ్చనే తెలంగాణలా. రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణలా. రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వులు వచ్చనే తెలంగాణలా. ఆకులు రాలిన చోటే కొత్త చిగురు మొలిసినట్టు, ఆకులు రాలిన చోటే కొత్త చిగురు మొలిసినట్టు, మబ్బులు గమ్మిన చోటే చుక్కలన్నీ మెరిసినట్టు, మబ్బులు గమ్మిన చోటే చుక్కలన్నీ మెరిసినట్టు, చీకటి గమ్మిన బతుకుల సూర్యుడే ఒడిసినట్టు, చీకటి గమ్మిన బతుకుల సూర్యుడే ఒడిసినట్టు, అన్నదాత వెన్నుకు 1000 ఏనుగుల బలమిచ్చినట్టు, అన్నదాత వెన్నుకు 1000 ఏనుగుల బలమిచ్చినట్టు. రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణలా. రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వులు వచ్చనే తెలంగాణలా.
రైతే రాజన్నది నిజమే అవుతున్నది వ్యవసాయం అన్నది పండుగ అవుతున్నది పునర్జయ సంగి పంట పెట్టుబడికి సాయము పురుగు మందు దాగిన రైతన్న పునర్జీవము ఎకరానికి 10,000 సాయము పండుగోలే మారిపోయరా వ్యవసాయము తిను దింపు దింపు ఎకరానికి 10,000 సాయము పండుగోలే మారిపోయరా వ్యవసాయము తిను దింపు దింపు ఆ పిల్లాడు కింద పడతాడు దింపు అధిక వడ్డీ అప్పుల తిప్పలన్నీ తప్పెరా ఆత్మహత్యలన్నవి అంతం అవుతున్నవి రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయము ఎకరానికి 10,000 సాయము పండుగలే మారిపోయరా వ్యవసాయము రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణలా రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణలా 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 ఏ రంగాన్ని ముట్టుకున్నా ఏ గ్రామాన్ని ముట్టుకున్నా ఏ బిడ్డను తాకినా మా సంక్షేమ సర్కార్ కేసీఆరే మా నాయకుడు తెలంగాణ గడ్డను కాపాడుతాడని గుండె మీద చేసుకొని నిద్రపోతున్న తెలంగాణను నిద్రలో ఉలిక్కి పడేటట్టు ఈ మత పిశాచాలు వచ్చి ఏదో పీడకలలాగా వచ్చి తెలంగాణ బిడ్డల్లో అలజడి సృష్టించడానికి నానా రకాల ప్రయత్నం చేస్తున్నాయి. వాటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత గులాబీ బిడ్డలదే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా గులాబీ జెండా ఈ నేల మీద ఎగురుతూ ఉండగా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఆపద రానివ్వబోదు అని మళ్ళొక్కసారి గులాబీ సైన్యం అంతా కూడా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంతో గట్టిగా తెలంగాణ ప్రజలందరికీ కూడా భరోసానిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈ క్రాకరీలు పేల్చకండి, ఎందుకంటే మధ్యలో క్రాకరీ పేల్స్తే అంత ఇబ్బంది అవుతుంది. అంటే వచ్చిన పబ్లిక్ అటు ఇటు అవుతారు. దయచేసి క్రాకరీ పేల్చకండి ఎవరు కూడా, ఎందుకంటే ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి క్రాకరీలు ఎవరు పేల్చకండి. ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీస్ ఇనాగ్రేషన్ అయిపోయింది. కొద్దిసేపట్లో మన ప్రియతమ నాయకులు సభా వేదిక మీదకి వస్తారు, సభాస్థలికి చేరుకుంటారు కాబట్టి ఒక 10 నిమిషాలలో వాళ్ళు వస్తారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే వాలంటరీ ఉన్నారో దయచేసి పేర్లు తెలియదు, ఈ ప్రెస్ సోదరులకు వాటర్ కావాలి. ముందట వాలంటరీ ఎవరు ఉన్నారో మీకు అదేవిధంగా విఐపీల దాంట్లో కూడా నీళ్లు పంపేడుతుంది. ముందుగా ప్రెస్ సోదరులకు వాటర్ పంపండి. స్టేజ్ మీద ఉన్నాయి కొన్ని కాటన్స్. వాలంటరీ ఇక్కడ ఎవరు ఉన్నారో దయచేసి ప్రభాకర్ రెడ్డి అన్న ఇంతకుముందు పంపిన మీరు రవిచంద్రన్న అడుగుతారు చూడు, ముందు ఖాళీ శిష్యాలు చూపిస్తారు అన్న వాళ్ళు. అన్న వస్తాయి ఒక 2 నిమిషాల. రవన్న ప్రభాకర్ అన్న పంపుతారు, ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి దయచేసి. ఇంకో 5 నిమిషాల సభాస్థలికి చేరుకుంటారు కేసీఆర్ గారు. జై తెలంగాణ. ముందుగా కానన్నా ప్రెస్ వాళ్ళకి కానీ మీకు అలా సంచులు పంపుతారు. ఇప్పుడు 10 నిమిషాలు అయితే తప్పకుండా పంపుతారు. హలో కుసోబయ్య ఏమనుకోకుర్రి, చాలా ప్యాకెట్లు అన్నీ కూడా గ్యాంగ్ వేల మధ్యలో వేసిండ్రు. మీరు ముందర వచ్చి కూర్చున్నారు కాబట్టి మీకు వాటర్ దొరుకుతలేవు.
కొంచెం సేపు అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ ఎక్కడెక్కడనో మధ్య మధ్యలో ఉండుంటాయి. దయచేసి ప్రతి గ్యాలరీలలో ప్రతి ఉన్నాయి, కానీ మీరు చూసుకుంటలేరు, దాన్ని తొక్కేసి కింద పడేసిండ్రు. చూసుకోండి, ఎక్కడో మధ్యలో ఉంటే అడ్జస్ట్ చేసుకోండి భయ్యా ప్లీజ్. ప్రెస్ మిత్రులకి దయచేసి మా వాళ్ళు వచ్చిండ్రు, మీకు అరేంజ్మెంట్ చేశారు ప్లీజ్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. గల్లు 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 గజ్జల బండి మన కేసీఆర్ నడుపుతున్న మువ్వల బండి. గల్లు 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 గజ్జల బండి మన కేసీఆర్ నడుపుతున్న మువ్వల బండి. సంబురంగా సాగుతున్న సర్కారు బండి మన సంక్షేమ పథకాల చక్కని బండి. సంబురంగా సాగుతున్న చక్కని బండి ఇది కేసీఆర్ నడుపుతున్న మువ్వల బండి. కూర్చోబోయా రైతన్న కాచబోచి నడువన్నావో కూర్చోబోయా ప్లీజ్. కిందికి దిగండి ప్లీజ్. గల్లు 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 గజ్జల బండి ఇది 33 జిల్లాల మువ్వల బండి. గల్లు గల్లు అశోక్ అన్న, రిధం సరిపోతలే. నా రిధం రేటు పెంచవా? మువ్వల బండి. పాలమూరు పొలాలల్ల పచ్చని సింగారము నాగలెనుక నడిచేటి నడకల వయ్యారము పడవ పడ్డ భూములల్ల పండెను బంగారము కేసీఆర్ పాలనలో రైతన్నలు క్షేమము ఎండిపోయిన సెలకలు తేనులన్నీ మురిసెను ఎన్నాళ్లకు ఎట్ల బండి పట్టి నింపుకొచ్చెను ఆయకట్టు పెరుగుతుంటే ఆగిపోయిన బలసాల్ గల్లు 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 గజ్జల బండి ఇది 33 జిల్లాల మువ్వల బండి. గల్లు 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 గజ్జల బండి ఇది 33 జిల్లాల మువ్వల బండి. కల్వకుర్తి కాల్వలల్ల కృష్ణమ్మ పరుగులు భీమా ప్రాజెక్టు నీళ్లు బిరబిర బిర దుంకెను నెట్టెంపాడు నీళ్ళేమో జల 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 పారెను మంజీరా నీళ్లతోని మెతుకు ధీమ దడిసెను. అశోక్ అన్న, పోడియం. హలో, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతిపిత, నాకు దైవ సమానులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో రాబోతా ఉన్నారు. కాబట్టి ఇంత మన్ను టెండలకు కూడా మేము సకల జనులకు సంపదను పంచిపెట్టే మా ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఎండలైనా వస్తామని చెప్పి అశేషంగా వేలాదిగా తరలి వచ్చిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మన కేసీఆర్ గారి నాయకత్వం గట్టిగా చెప్పాలి, ఢిల్లీకి నవల సౌండ్ అంతా. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇంకా 2 నిమిషాల్లో రాబోతా ఉన్నారు. వేదిక మీదకి ఇప్పుడే మన మంత్రివర్యులు బాల్కొండ బంగారు కొండ అన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మన పార్టీ జిల్లా అధ్యక్షుడు చిచ్చర పిడుగు జీవన్ రెడ్డి అన్న వేదిక మీద ఉన్నారు. అట్లాగే మన శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మొహమ్మద్ షకీల్ గారు, మా ఎమ్మెల్సీ కవితక్క గారు, కవితక్క వేదిక గారు. పైన అందరు ఉన్నారు. సారు 2 నిమిషాలు ఏరుకుంటుడు కాబట్టి 2 నిమిషాలు నేను మాట్లాడతా. ఎక్కువ స్పీచ్ ఇయ్యా, 1 నిమిషం 33 సెకండ్లు మాత్రమే మాట్లాడతా.
కేసీఆర్ గారి నాయకత్వం. దేశ్ కే నేత అంటే రెండు చేతులు ఎత్తాలి. దేశ్ కే నేత, దేశ్ కే నేత. ఈరోజు రాష్ట్ర సంపదను సకల కుటుంబాలకు పంచిపెట్టి నేనంతా మీ వెంటే ఉంటా అని చెప్పి మాకు సారు కావాలి, కేసీఆర్ కావాలి, కారు కావాలని చెప్పి అశేషంగా విచ్చేసిన జనానికి మరొక్కసారి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నా. 2 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు కాబట్టి నిన్ననే మా అందరికీ మా పింఛన్లు ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 80,000 పైకి మందికి పింఛన్లు ఇచ్చిన మా నాయకుడిని, మా పెద్ద కొడుకుని ఆశీర్వదిస్తామని చెప్పి వచ్చిన పింఛన్దారులకు రైతులంతా రైతు బంధు తీసుకొని మా ముఖ్యమంత్రి గారు మా ఊరికి వచ్చారు. ఇది నిజామాబాద్ జిల్లా అంటే మరి గులాబీ గడ్డ, కేసీఆర్ గారు అడ్డ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను 2 మాటలు అడుగుతా, మాటలు అడిగి కింద కూర్చుంటా. నేను ఒకటే ఇప్పుడు మీ అందరిని అడుగుతా ఉన్నా, 600 రూపాయలు పింఛన్లు ఇచ్చే గుజరాత్ మోడీ పాలన కావాలన్నా 2016 రూపాయలు ఇచ్చే కేసీఆర్ పాలన కావాలా? గట్టిగా చెప్పాలి. గుజరాత్ మోడల్ కావాలా, తెలంగాణ మోడల్ కావాలా? కళ్యాణ లక్ష్మి కావాలా, గుజరాత్ లో కళ్యాణ లక్ష్మి మోడీ పాలన కావాలా? అంతేనా? అంతేనా? మరి సకల జనులకు పుట్టిన బిడ్డ నుంచి మరి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో సంక్షేమిస్తున్న ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ జిల్లాకు వస్తే నాడు కూడా నిజామాబాద్ జిల్లా 2001లో ఉద్యమం నాటి నుండి నేటి వరకు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆదరించి ఆ రోజు మొట్టమొదటిసారిగా మరి అధికారాన్ని ఇచ్చినటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా? ఉచితాలు వద్దన్నా మోడీ కావాలా? కేసీఆర్ కావాలంటే వాళ్ళంతా చేతులు ఎత్తాలి. గట్టిగా మత పిచ్చి లేపి మంటలు మండించే మోడీ కావాలా? బీజేపీ కావాలా? పచ్చని పంటలు పండించే కేసీఆర్ కావాలా? గట్టిగా ఇటు సైడు అటు సైడు కేసీఆర్ కావాలా? అబ్బా కడుపు నిండినంత అయింది చాలా. ఇంత ఎండలో మండుటెండలో ఉదయం 11 నుంచి వచ్చి ఇంత గొప్పగా విచ్చేసారు కాబట్టి వేదిక పైన చాలా పెద్ద మనుషులు అందరు ఉన్నారు. వారందరూ మాట్లాడింది అతి తొందరలోనే ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి ఒక్కసారి మళ్ళొకసారి గట్టిగా స్లోగాన్స్ ఇస్తే నేను మైకు గణేష్ అన్నకి ఇస్తారా? देश के नेता కేసీఆర్, देश के नेता కేసీఆర్, देश के नेता కేసీఆర్. తెలంగాణలో మోడీయిజం ఉండదు, ఇంకా అమిత్ షా ఇజం ఉండదు, ఓన్లీ కేసీఆర్ ఇజం ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అవునా? అవునా? అవుననేటోళ్ళు చేతులు ఎత్తురి. అవుననేటోళ్ళు గడ్డివైపు కెమెరాలంతా గిడ్డివైపు 2 చేతులు ఎత్తాలా? కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలే, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలే. థ్యాంక్ యూ. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు అన్న గణేష్ గుప్తా గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. గౌరవనీయులు మన తెలంగాణ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకొని కలెక్టరేట్ ఇనాగ్రేషన్ చేసుకొని 2 నిమిషాలు ఇక్కడికి రాబోతా ఉన్నారు. మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ఆడబిడ్డ మన అక్క కల్వకుంట్ల కవిత గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి నిజామాబాద్ జిల్లా మన అన్నదమ్ములు, అక్కచెల్లెలందరూ కూడా మన తెలంగాణ వందనాలు. మరి 10 జిల్లాలతో ఏర్పడ్డటువంటి తెలంగాణని 33 జిల్లాలు చేసి కేవలం నూతనంగా ఏర్పడ్డటువంటి జిల్లాలకు మాత్రమే కలెక్టరేట్లు ఇచ్చిండ్రు. కానీ నిజామాబాద్ జిల్లా ప్రజలపై ఉన్నటువంటి ప్రేమతో మనకు కూడా పాత జిల్లా అయినప్పటికీ కూడా కలెక్టరేట్ని శాంక్షన్ చేసింది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి పాత 38 లక్షల పెన్షన్లతో పాటు 10 లక్షల పెన్షన్లు కూడా ఇప్పుడు రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన వారికి మరి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే మేము మా ముఖ్యమంత్రి గారిని చూడాలి, ప్రత్యక్షంగా మా ముఖ్యమంత్రి గారు చూడాలి, వారు చెప్పేటటువంటి మాటలు వినాలని చెప్పేసి
పాత జిల్లా 9 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసారు. మీ అందరు కూడా నేను స్వాగతం పలుకుతూ 2 నిమిషాల్లో మన కేసీఆర్ గారు రాబోతున్నారు కాబట్టి ఇప్పుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కూడా మాట్లాడాల్సింది ఉంది. దయచేసి వారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కూడా ప్రారంభమైంది. మనందరికి కూడా అడ్డా ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలి అందరూ. వేదిక మీద ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా నుంచి విచ్చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ కవితక్క గారు, మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, గణేష్ గుప్తా గారు, అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఎల్లారెడ్డి సురేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు, విజి గౌడ్ గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు సార్ వచ్చారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఇంత పెద్దగా గ్రాండ్ సక్సెస్ చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతిపిత, నా దైవ సమానులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మన సభ ప్రాంగానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం, సుస్వాగతం. చప్పట్లతో ఎంపీ పివి పాటిల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, బాలమల్ల గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విశేషంగా కృషి చేసినటువంటి స్థానిక నాయకులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. నిజామాబాద్ జిల్లా ప్రజల తరపున తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతిపిత, నా దైవ సమానులు వేదికకు పైకి వస్తూ ఉన్నారు కాబట్టి మరొకసారి గట్టతో కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గట్టిగా అటుపక్క కేసీఆర్ గారి నాయకత్వం. పథకాలు ఎక్క, చప్పట్లు తక్క. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతా ఉంది. ఎవరి అడుగు మోపితే తనువు పులకిస్తుందో, ఎవరి స్పర్శ తగిలితే గాలి సుగంధాలను పులుముకుంటుందో, ఎవరి కంఠనాదం వినబడితే తెలంగాణ వాదం బలపడుతుందో మన మహానాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇందూరు గడ్డ మీదకి వస్తున్నాడు. గట్టిగా కేసీఆర్, 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 केसीआर देश की नेता, देश की नेता, देश की नेता केसीआर, केसीआर. రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, దళిత బంధు కేసీఆర్ గారి నాయకత్వం, ఆసర పెద్ద కొడుకు కేసీఆర్ గారి నాయకత్వం, కళ్యాణ లక్ష్మి మేనమామ కేసీఆర్ గారి నాయకత్వం, 24 గంటల కరెంటు ప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇందూరు గడ్డ మీద అడుగుపెట్టినటువంటి మన కేసీఆర్ గారికి, మహానాయకుడికి మరొక్కసారి మన గుండె నిండా చప్పట్లతో గౌరవ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని స్వాగతం ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. భారతదేశం ఆశా కిరణం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు, నాకు దైవ సమానులు గౌరవనీయులు కేసీఆర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంపీలకు, గౌరవ ఎమ్మెల్యేలకు, గౌరవ ఎమ్మెల్సీలకు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్లకు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారికి, ముజీబ్ గారికి, అట్లాగే నిజామాబాద్ కామారెడ్డి నలుమూలల నుంచి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 58 కోట్ల రూపాయలతో నూతన కలెక్టరేట్ భవనాన్ని కట్టించి దాన్ని వారి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభం చేసి జిల్లా ప్రజలకు అంకితం ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని కూడా కట్టించి వారి చేతుల మీదుగా ప్రారంభం చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే మనందరి ప్రియతమ నాయకుడు
గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు పవన్ వెంకమంది, గౌరవనీయులు మిత్రులు జీవన్ రెడ్డి గారు, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సౌండ్ పెంచమని చెప్పి నిజామాబాద్ కామారెడ్డి నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అభిమాన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పరిపాలనా భవనాన్ని నిర్మించుకొని నాతోని ప్రారంభింపజేసుకున్నందుకు నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులను, అధికారులను, 50 మంది ప్రజలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మీ ముఖం మీద ఎండబడతా ఉంది. నేను ఎక్కువగా టైం తీసుకోను. మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉంటే ఒక 4 విషయాలు నేను మీకు మనవి చేస్తాను. మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా, మీ బిడ్డగా రాజకీయాలలో సమాజంలో ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు మన చుట్టూ ఏం జరుగుతూ ఉందో ఆలోచిస్తూ ఉండాలి, అవగాహన చేసుకోవాలి. అర్థం అయిన వాళ్ళు అర్థం కాని వాళ్ళకి చెప్తా ఉండాలి. అప్పుడే సమాజం చాలా బాగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి స్లోగన్ ఆపు. కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగే సమాజం చాలా ఉజ్వలంగా ముందుకు పోతుంది. లేని వాళ్ళు చాలా దెబ్బతింటారు. ఒకటే ఒక్క మాట మీకు చాలా అల్కగా అర్థమయ్యే మాట నేను చెప్తాను. ఆనాడున్న నాయకత్వం ఒక చిన్న పొరపాటు చేస్తే, కొద్దిగా ఒళ్ళు మర్చిపోయి ఉంటే, బలవంతంగా మనల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపితే మళ్ళీ మన తెలంగాణ మనం వాపసు తీసుకోవడానికి 60 సంవత్సరాలు కొట్లాడిన అవసరం ఏర్పడ్డది. ఎంతోమంది పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అనేకమైన ఇబ్బందులైనవి. నేను కూడా చివరికి చావు అంచు వరకు వెళ్ళి పోరాడే పరిస్థితులు వచ్చినాయి. మీ అందరిని నేను కోరేది ఒకటే, ఒకనాడు నిజామాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు నిజాం సాగర్ నిర్మించుకొని దేశంలోనే ఒక అద్భుతమైన రాష్ట్రంగా, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం. కానీ వలస పాలనలో నిజాం సాగర్ నీళ్లు మనకు రాకుండా, సింగూరు నీళ్లు మనకు రాకుండా హైదరాబాద్ పట్టణానికే పరిమితం చేస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎన్నోసార్లు నిజామాబాద్ కలెక్టరేట్ కాడ మా పొలాలు ఎండుతున్నాయని బోధన్, డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్ అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ధర్నాలు చేస్తే ఆ ధర్నాలకు నేను కూడా రావడం జరిగింది. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా. కొద్ది రోజులలో కాళేశ్వరం కాలువలు సింగూరు ప్రాజెక్టు వరకు వస్తూ ఉన్నాయి. ఒకసారి అవి టచ్ అయినాయి అంటే నిజామాబాద్లో ఒక గుంట భూమి కూడా ఖాళీ లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరి దీవెనతోని తెలంగాణ రాష్ట్రం భారతదేశమే ఆశ్చర్యపడే పద్ధతిలో మనం ముందుకు పోతా ఉన్నాం. నిజామాబాద్కు మీకు నాందేడ్ ప్రాంతం దగ్గర ఉంటుంది. బోధన్ వాళ్ళకైతే మహారాష్ట్ర బార్డరే ఉంటుంది. జుక్కల్ షిండే గారి నియోజకవర్గానికి మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు, మన దగ్గర ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. మన దగ్గర ఉండే ఏ ఒక్క పథకం కూడా అది పేదలకు కావచ్చు, మహిళలకు కావచ్చు,
చదువుకునే విద్యార్థులకు కావచ్చు, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా భారతదేశంలో లేదు అని నేను మనవి చేస్తా ఉన్నా. భారతదేశం మొత్తంలో 24 గంటలు అతి ఉత్తమమైనటువంటి కరెంటును అందరికీ, వ్యవసాయంతో పాటు అందరికి కూడా ఇచ్చేటువంటి ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అనేక తరతరాల నుంచి అణచివేయబడ్డ దళిత సోదరులు, అనగారిపోయినటువంటి వాళ్ళు, దళిత బిడ్డల కోసం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఆదుకునే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 50-60 ఏళ్ళు మనం మొత్తుకున్నా మన గిరిజన బిడ్డలకు మా తండాలో మా రాజ్యం అంటే ఏ పార్టీ ఎవడు చేయలే. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 3600 తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే మన గిరిజన బిడ్డలే బ్రహ్మాండంగా ఇలా సర్పంచులుగా 3600 మంది అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాం. అనేక రంగాలలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, ఆడపిల్లలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతులు చనిపోతే ఇచ్చే బీమా 5 లక్షలు కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తూ ఉన్నా. ఇలా భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది? మన జీడిపి పెరిగింది, మన పర్ క్యాపిటా పెరిగింది. గతంలో 200 ఇస్తే ఇలా 2000 పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యేలు మన వాళ్ళందరూ సీఎంఆర్ఎఫ్ అని తెచ్చి ఏ పేదవాళ్ళకు కొంచెం ఇబ్బంది వచ్చినా, ఏ జబ్బు వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ బ్రహ్మాండంగా పల్లెలలో మనం అందింక చేసుకుంటా ఉన్నాం. ఒక్కటే మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి. నేను చెప్పే మాట నిజమా కాదా ఇంటికి పోయిన తర్వాత మీ ఊర్లలో మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చర్చ చేయకపోతే ఇబ్బంది వస్తుంది. ఏదో ఒక నిశాలో, ఒక మత్తులో, ఒక పిచ్చిలో పడి కొట్టుకపోయే వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడలేదు. మనకు కూడా ప్రమాదం వల్ల ముంచుకొస్తుంది. నిన్నయాల కొంచెం కొంచెం తెలంగాణ రైతాంగం ముఖం తెలివికి వస్తూ ఉన్నది. జేబులో 4 పైసలు కనబడతా ఉన్నాయి. ప్రభుత్వమే అన్ని సదుపాయాలు ఇస్తూ ఉంది. ఇత్తనాలు సరఫరా చేస్తూ ఉన్నారు, ఎరువులు సరఫరా చేస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు. ఒక్క మాట దయచేసి ఆలోచన చేయాలి. మన ఎస్ఆర్ఎస్పీ నుంచి వరద కాలువ గతంలో మోటార్ పెట్టనిచ్చిండ్రా? ఇవాళ రైతు దగ్గరికి వచ్చి ఎవడన్నా కోనాయనే కొడుకున్నాడా? నువ్వు ఎంత హెచ్పి పెట్టినావు, ఎన్ని మోటార్లు పెట్టినావు అని వాడని అడుగుతుండా? అడుగుతారా? అడగానట బోరుకో మీటర్ పెట్టానట, ప్రతి ఒక్కరిని మీటర్ లెక్క తీయన్నట. కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టానా? ఇక్కడ వాళ్ళు పెట్టమంటుండ్రా? ఎన్నికోళ్ళు పెట్టమంటుండ్రా? పెట్టాలి అని అంటాడు నరేంద్ర మోడీ. ఏంది దాని ఎన్నుకున్న మతలవు? మీరు మంచిగా వినాలే. దయచేసి ఇంటికి పోయినాక ఆలోచన చేయాలి. దాని ఎన్నుకున్న మతలవు ఏంది అంటే, విమానాలు అమ్మిండ్రు, ఓడరేవులు అమ్మిండ్రు, రైళ్లు అమ్మిండ్రు, కార్ఖాన్లు అమ్మిండ్రు, బ్యాంకులు అమ్మిండ్రు, అన్నీ అయిపోయినాయి. మిగిలింది రైతుల దగ్గర ఉన్నటువంటి భూమి. ఎరువుల ధర పెంచాలి, డీజిల్ ధర పెంచాలి, దున్నుకానికి ధర పెరగాలి, వరి కోతకు ధర పెరగాలి, మన పంటకు ధర ఇయ్యద్దు, మన వడ్లు కొనద్దు, కరెంటు మీటర్ పెట్టాలి. సాదగాక మనం వ్యవసాయం బంద్ చేయాలి. ఏం జరుగుతుంది కుట్ర? దేనికోసం జరుగుతుంది కుట్ర? చాలా బలమైన కుట్ర ఉన్నది. ఏంది? అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం మిగిలింది? ఒక వ్యవసాయం, పంటలు, రైతుల దగ్గర ఉన్న భూములు. రైతుల దగ్గర ఉన్న భూములు లాక్కోవాలి. మోడీ గారి దోస్తులకు, కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి. అన్ని బిల్లులు పెరిగి పంటలు కొనక, పంటలకు ధరలు రాక మనం నాశనం అయిపోతే రైతుగా నాతో కాదు నేను జాలించుకుంటున్నా అంటే మీ భూములు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద సూట్ కేసులు పట్టుకొని వాళ్ళకి మీ భూములు అప్పగియండి, మీరు అందులోనే కూలి పని చేయండి అంటారు. ఇది చాలా ప్రమాదమైన కుట్ర. దయచేసి నేను ఒక్కటే మాట మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా. ఒకనాడు ఖలీల్వాడి మైదానంలో, ఇప్పుడు లేరు పెద్దలు,
సురేందర్ రెడ్డి గారు చనిపోయినారు. ఆయన నాయకత్వంలో ఇంకా ఉన్న కొద్దిమంది నాయకత్వంలో నేను మోత గ్రామానికి వస్తే మోత యునానిమస్గా తీర్మానం పాస్ చేస్తే నేను ఆ రోజు పిడికిలి బిగించి చెప్పిన మీ బిడ్డగా ఖచ్చితంగా నా ప్రాణం పోయినా సరే తెలంగాణ రాష్ట్రం తెస్తా, తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని చక్కగా చేస్తా అని చెప్పిన. ఇలా కరెంటు, మంచినీళ్లు, సాగునీళ్లు, ఎరువులు, విత్తనాలు, రెసిడెన్షియల్ కాలేజీలు, కళ్యాణ లక్ష్మిలు, పెన్షన్లు ఎన్నో ఇచ్చి పేదలను ఆదుకుంటా ఉన్నాం. ఒకటే ఒక మాట, 7-8 ఏళ్ల కింద ఒక్కొక్క గ్రామానికి ఎన్ని లక్షల రూపాయలు వస్తుండే, ఇవాళ ఎన్ని లక్షల రూపాయలు వస్తున్నాయి? ఈ వచ్చే సదుపాయం పొడగొట్టుకుందామా, విడిచిపెట్టుకుందామా, మనకు వద్దందామా? వద్దు అనాలి అంటున్నారు. అవి ఉచితాలట, ఉచిత పథకాలట, పనికిమాలిన పథకాలట. 12 లక్షల కోట్లు ఈ నిజామాబాద్ గడ్డ, లక్ష్మి గడ్డ, ఈ గడ్డ మీద నుంచి భారత రైతాంగ సోదరులకు నేను ఒక తీయటి మాట అందిస్తా ఉన్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సూటిగా నేను ఒక మాట ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా మోడీ గారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద, ఎన్పిఏల కింద నీ పెద్ద పెద్ద గద్దలకు నువ్వు నీ మంత్రులు కలిసి దోసిపెట్టిన దేశ సంపద 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లు. మొత్తం భారతదేశంలో ఎంతైతే కరెంటు ఉత్పత్తి అవుతున్నదో దానిలో మొత్తం దేశంలో ఉండే రైతులందరూ కలిసి, ఏది ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కలిసి వాడుకునే కరెంటు ఎంత? కేవలం 20.8%. దాని ధర ఎంత? 1,45,000 కోట్లు మాత్రమే. బ్యాంకులు లూటీ చేసిన వాళ్లకు, 1,000 కోట్ల దోపిడీ చేసిన వాళ్లకు మీరు కమిషన్లు తీసుకొని 12 లక్షల కోట్లు మాఫీ చేసినవే, 1,45,000 కోట్లు రైతులకు ఇవ్వడానికి చేతులు వస్తలేవా అని నేను అడుగుతా ఉన్నా. రైతాంగానికి భారతదేశం అంతా కూడా రేపు 24 తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత ఈ భారతదేశంలో ఎగిరేది బీజేపీ లేనటువంటి నాన్ బీజేపీ జెండాన ఎగురుతుంది. ఈ దిక్కుమాలిన దరిద్రం కొట్టు పేదల వ్యతిరేక, రైతుల వ్యతిరేక, కార్మిక వ్యతిరేక బీజేపీని సాగనంపుదాం. మన ప్రభుత్వమే రాబోతా ఉంది ఢిల్లీ గద్దె మీద కూడా. నేను ఈ నిజామాబాద్ గడ్డ ద్వారా భారతదేశ రైతాంగానికి తీపి కబురు అందిస్తా ఉన్నా. 24లో బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. భారతదేశ యావత్తు రైతాంగానికి తెలంగాణ మాదిరిగానే ఉచిత కరెంటు, ఫ్రీ కరెంటు ఇస్తామని చెప్పి ఈ నిజామాబాద్ నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నా. పోదామా దేశ రాజకీయాలకు? పోవన్నా? ఈ దేశం కోసం తెలంగాణ నుంచి మనం పోరాటం చేయాలి. ఎవరైతే బాయికాడ మీటర్ పెట్టమంటున్నారో, ఎవరైతే బాయిల కాడ మీటర్ పెట్టమంటున్నారో, ఎవరైతే రైతాంగాన్ని ఆత్మహత్యలు చేసుకోమని చచ్చిపోమంటున్నారో, ఎవరైతే రైతుల ఉసురు పోసుకుంటామంటున్నారో వాళ్ళు మన బాయికాడ మీటర్ పెట్టుడు కాదు. మనందరం ఏకమై ఒక్కటై ఎవడైతే మీటర్ పెట్టమంటుండో వానికే మీటర్ పెట్టాలి. అట్లయితేనే బాగుపడతాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి, ఏ దేశానికి అమెరికా కూడా లేనటువంటి గొప్ప వరం భారతదేశానికి దేవుడిచ్చాడు. భారతదేశం యొక్క భూభాగం 83 కోట్ల ఎకరాలు. ఇందులో సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలమైన భూములున్నాయి. బ్రహ్మాండమైన కృష్ణా, గోదావరి, గంగా, కావేరి, నర్మదా నదులున్నాయి. ఒక్కటి కూడా పెద్ద రిజర్వాయర్ లేదు. ఈ నరేంద్ర మోడీ డంబాచారం చెప్తే ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టినరా? భారతదేశంలో ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టినరా? ఉన్నాయి అమ్మక దొప్పుడు తప్ప ఒక్కటి కూడా కొత్తది పెట్టింది లేదు. అన్ని ఖతం చేసి ఇక మోటార్ల కాడ మీటర్లు పెట్టి ఆయనతో భూములు కూడా గుంజుకుంటే మనం శంకరగిరి మాన్యాలు పెట్టి కూలీ పని చేయాలి. దయచేసి రైతు సంఘాలు,
రైతు బిడ్డలు మీ గ్రామాలలో సమావేశాలు పెట్టి మాట్లాడి ఖచ్చితంగా రైతు వ్యతిరేక విధానం ఏ పార్టీ అవలంబించినా ఎవరు అవలంబించినా తిప్పి కొట్టాలే. ఆ చైతన్యం మన లోపల రావాలి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, రూపాయి పతనమైపోయింది. ఏ ఒక్క రంగానికి చేసిన ఏ ఒక్క మంచి పని లేదు, ఎవరిని ఉద్ధరించింది లేదు. ఓ దళితుల గురించి లేదు, గిరిజనుల గురించి లేదు, బలహీన వర్గాల గురించి లేదు, మహిళల గురించి లేదు. ఏ విషయంలో కూడా దేశం మొత్తం అంతర్జాతీయంగా కూడా పరువు అయ్యే పరిస్థితులే ఉన్నాయి తప్ప ఇలా ఒక్కటి కూడా ఉద్ధారకం చేసింది లేదు. ప్రతిపక్షాలను చీల తీసుకుంటూ గవర్నమెంట్లు పడగొట్టుకుంటూ ఒక అహంకారంతో బలుపుతోని మదమెక్కినటువంటి విధానంతో మేము ఈ గవర్నమెంట్ వడగొడతాం, ఆ గవర్నమెంట్ వడగొడతాం, నిన్ను దించేస్తాం, నన్ను దించేస్తామని మాట్లాడుతుంది. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. ఆనాడు నేను బయలుదేరిన నాడు నేను ఒకటే వ్యక్తిని, మీరంతా కలిసి వస్తే ఒక సముద్రమై ఉప్పొంగి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రైతులను కాపాడుకుంటున్నాం, పేదలను కాపాడుకుంటున్నాం, గొర్రె పిల్లలు పెంచుకునే వాళ్ళని కాపాడుకుంటున్నాం, చేపలు పెంచుకునే వాళ్ళని కాపాడుకుంటున్నాం, చేనేత కార్మికులను కాపాడుకుంటున్నాం, గీత కార్మికులను కాపాడుకుంటున్నాం. అందరినీ కూడా అందుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇదే విధంగా దేశం కూడా బాగుపడాలి. దేశం బాగుపడాలంటే దేశంలో రాజకీయాలు ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలి. అహంకారంతో ప్రతిపక్షాలను చీల్చి చెండాడి ఎమ్మెల్యేలను సంతలో పశువులాగా కొనేటువంటి ప్రభుత్వాలు కాదు. ప్రజాస్వామ్యంతో, ఓపికతోని, సహించతో గుణంతో, ఒక సహనశీల విధానంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే లౌకిక ప్రజాస్వామ్య శక్తుల యొక్క రాజ్యం రావాలి. అది రావాలంటే చాలామంది ఉత్తర భారతదేశం నుంచి 28 రాష్ట్రాల నుంచి మన రైతు సోదరులంతా వచ్చినారు. మీరు పేపర్లలో టీవీలలో చూసినారు. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు మీ రాష్ట్రంలో మీరు బాగానే తిప్పలబడ్డారు, దయచేసి మీరు భారతదేశం గురించి కూడా పిడికిలి బిగించాలి, మేమంతా మీ ఎంబడ ఉంటాం రమ్మని కోరుతా ఉన్నారు. మీరందరూ చెప్తే మరి ఇలా మనం దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ముందుకు పోదామా అన్నా? వినబడతలేదు. పోదామా? ఎంత దాకైనా తెగిద్దామా? మీ అందరు ఆజ్ఞ ఇస్తున్నారు కాబట్టి త్వరలోనే ఈ నిజామాబాద్ గడ్డ నుంచే నేను ప్రకటిస్తా ఉన్నా, మనం జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రారంభించుదాం, ముందుకు పోదాం. ఏ విధంగా తెలంగాణ బాగు చేసినామో ఆ విధంగా ముందుకు పోదాం. నేను ఎక్కువ టైం తీసుకోను, ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను. ఇవాళ అన్ని రంగాలలో విఫలమైన కేంద్రం, అన్ని రంగాలలో విఫలమైన కేంద్రం ఏం చేస్తూ ఉన్నది? ఏం జరుగుతూ ఉన్నది? ఏం మంటలు పెడతా ఉన్నారు? ఇవాళ ప్రశాంత్ రెడ్డి కట్టించే కాలువలు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు కట్టించే కాలువలు, ఆరుమూరు జీవన్ రెడ్డి కట్టించే కాలువలు, మీ బోధన్ షకీల్ ఎమ్మెల్యే దండ్లాడే కాలువలు. ఈ కాలువలలో మన నిజాం సాగరు, సింగూరు నీళ్లు వారాన్న, మతపిచ్చితోని చెలరేగే మంటలలో నెత్తురు వారాన్న, ఏం బారాలే? గోదావరి నీళ్లు రావన్నా, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవంతో నిజామాబాద్ జిల్లా పచ్చని పంటలతోని తులతూగాన్నా, మతపిచ్చి మంటలతోని కాలిపోవన్నా. దయచేసి నా మాట నేను చెప్పేది చాలా పెద్ద మాట, నేను బాధతో చెప్తా ఉన్నా. ఒక ఇల్లు కట్టానంటే చాలా కష్టం, సంవత్సరాలు నెలలు టైం పడుతుంది. ఉన్నదాన్ని కూలగొట్టానంటే చాలా సులభం. ఒక్కసారి దేశం దెబ్బతింటే 100 సంవత్సరాలైనా మళ్ళీ కోలుకోదు. తెలంగాణ మనం ఎంత ఆగమైనాం, ఎంత బాధపడ్డాం, మళ్ళీ ఇవాళ ఎంత తిప్పలబడుతున్నాం, ఒక్కొక్కటి చేసుకుంటూ ఎట్లా ముందుకు పోతున్నాం. అదే పద్ధతిలో ఈ భారతదేశం బాగుంటేనే మన రాష్ట్రం కూడా బాగుంటుంది. భారతదేశంలో ఉండే ప్రభుత్వం బాగుంటేనే మనం కూడా బాగుంటాం. కాబట్టి ఈ మత పిచ్చితోని, అప్రజాస్వామిక విధానాలతోని, అధికార దురహంకారంతోని, లంచగొండి వ్యవహారాలతోని, కుంభకోణాలతోని, ఎన్పిఏల పేరు మీద లక్షల కోట్లు దోచిపెట్టే ఈ దుర్మార్గమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలే. ఖచ్చితంగా బ్రహ్మాండంగా బీజేపీ ముక్త్ భారత్ జెండా ఎగిరేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు ఎండ ఉన్నా, మీ ముఖం మీద ఎండ కొడుతున్నా
ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ తరలి వచ్చినారు. నేను బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యేలు చాలా హుషారున్నారు. కలెక్టరేట్కు రా నిన్ను ఏం అడగమన్నారు. ఇలా రెండు మంచి మాటలు చెప్పి నేను ముగిస్తాను. నిజామాబాద్ పట్టణం బ్రహ్మాండం కనబడతా ఉంది, గతం కంటే మంచి కనబడతా ఉంది. పట్టణం ఇంకింత బాగా కావాలి. ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారికి నేను చెప్పిన పాత కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ భవనం ఏదైతే ఉందో ఇలా ప్రారంభం చేసినాం కాబట్టి పాత కలెక్టరేట్ భవనం ఉన్న చోట ఇందూరు కళాభారతి అని తెలంగాణలోనే గొప్పగా ఉండేటువంటి ఒక గొప్ప ఎయిర్ కండిషన్ ఆడిటోరియం రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పట్టణంలో మిగిలిపోయిన మంచి పనులు కూడా జరగవలసిన అవసరం ఉంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నేను వచ్చిన ఈ సందర్భంలో మరొక 100 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తా ఉన్నాను. బ్రహ్మాండంగా దీన్ని చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి గణేష్ బిగాలకు ఇచ్చిన కానీ మా సంగతి ఏంటి అని మా గంప గోవర్ధన్ గారు, మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు, మా జుక్కల్ ఎమ్మెల్యే గారు వెనుకగుండి చూస్తూ ఉన్నారు. శాసనసభ్యులు కాబట్టి వాళ్ళు అడగవలసిందే, గవర్నమెంట్ ఇవ్వవలసిందే. మిగతా 8 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఫండ్ ఏదైతే ఉందో 5 కోట్లే ఉంది. దానికి మళ్ళీ తలా 10 కోట్ల రూపాయలు అడిషనల్ కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేల అధికారానికే ఇస్తూ ఉన్నాం. ఆ రకంగా ముందుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరిగా ఒక మాట, శరీరంలో అన్ని భాగాలు బాగుంటేనే మనం బాగుంటాం. మన దళిత బిడ్డలు కూడా బాగుపడాలి. దళిత బంధు అని గొప్ప కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అది మన సామాజిక బాధ్యత. యావత్తు ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామాలలో ఉండే ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు దయచేసి దళిత బంధు కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలని మీ అందరితో కోరుతూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చి నన్ను దీవించినందుకు, జాతీయ రాజకీయాల కొమ్మని ఆదేశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. చల్లబడ్డరు అయింది. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. కేసీఆర్
బిడ్డ ఈ